సంక్రాంతి పండుగకు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర్ వరప్రసాద్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదలైన కొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను అందుకొని భారీ లాభాల దిశగా దూసుకెళ్లిన ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో మరొక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విజయానికి గుర్తుగా దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇవ్వడం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ సినిమా హిట్ అయితే ఆ ఆనందం అందరికీ చెందుతుందని, ఫ్లాప్ అయితే మాత్రం బాధ్యత తనదేనని వినయంగా వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల ప్రేమే తమకు నిజమైన అవార్డని పేర్కొన్నారు. చిత్ర బృందాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సక్సెస్ మీట్ లో మరొక ముఖ్య ఆకర్షణగా నిలిచింది దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రి చేసిన భావోద్వేగ ప్రసంగం. తన కుమారుడి ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. అనిల్ రావిపూడి గుంటూరులో బీటెక్ చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ థర్డ్ ఇయర్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. సాధారణంగా సక్సెస్ మీట్ అంటే ఫెయిల్యూర్ కోసం ఎవరు మాట్లాడరు, కానీ ఇది తన కుమారుడి జీవితంలో కీలకమైన మలుపు కావడంతో ఇలా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అనిల్ రావిపూడి అతని స్నేహితుడు చిన్నప్పటి నుంచే చిరంజీవి గారి వీర అభిమానులని పేర్కొన్నారు. వారికి వారానికి 3 రోజులు సినిమాలు చూసేంతగా సినిమాలపై మక్కువ ఉండేదని చెప్పారు. అయితే సబ్జెక్టులు పోయినప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అనే చెడ్డ పేరు ఆయనకు తీసుకురాకూడదు అంటూ తండ్రి అనిల్ రావిపూడిని గట్టిగా హెచ్చరించారని, అదే మాట అనిల్ ను బాగా కదిలించిందని, ఆ తర్వాత అతను కష్టపడి చదివి ఫస్ట్ మార్కులతో సబ్జెక్ట్ పూర్తి చేశాడని చెప్పారు. చిరంజీవి గారితో కలిసి పనిచేయడం తమ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరమని అనిల్ రావిపూడి తండ్రి భావోద్వేగానికి గురి అయ్యారు. ఒకప్పుడు చిరంజీవిని దూరం నుంచి చూడాలన్నా టికెట్ల కోసం అభిమానులు చొక్కాలు చించుకునే రోజులున్నాయని గుర్తు చేశారు. అలాంటిది నేడు తన కుమారుడు చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించే స్థాయికి రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. కేరళ షూటింగ్ షెడ్యూల్ సమయంలో చిరంజీవి గారు స్వయంగా పిలిచి తన చేతులతో భోజనం పెట్టిన సంఘటనను గుర్తు చేసుకుంటూ అది తమ కుటుంబానికి మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకమని తెలిపారు. చిరంజీవి గారి స్టైల్, ముఖ్యంగా ఆయన వేసుకున్న వైట్ షర్ట్ అలాగే పసుపు ప్యాంట్ కాంబినేషన్ చూసినప్పుడే ఈ సినిమా 400 నుంచి 500 కోట్ల వసూలు సాధిస్తుందని షూటింగ్ సమయంలోనే చిరంజీవి గారితో చెప్పానని ఆయన తెలిపారు. దర్శకుడు అనిల్ 100 మైళ్ళ వేగంతో పనిచేస్తే చిరంజీవి గారు దానిని 200 మైళ్ళ వేగానికి తీసుకెళ్లేవారని ఆయన ప్రశంసించారు. చివరిగా ఈ సినిమాలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి నటించిన తీరు చూస్తుంటే ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటిస్తే ఎలా ఉందో అలా అనిపిస్తుందని కొనియాడారు.